నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. సీఎం జగన్ కు వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో విపక్షాలు ఉన్నాయని ఎద్దేవా. టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయని ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలన్న సజ్జల. నిరుద్యోగ రేటులో బీహార్ను ఏపీ మించిపోయిందన్న టీడీపీ నేత పట్టాభిరామ్. నిరుద్యోగం పెరగడానికి జగన్ అసమర్థతే కారణమన్న విమర్శ. నిరుద్యోగ వృత్తికి కూడా మంగళం పాడారని మండిపాటు. రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గి శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపి ఆ సంఖ్యను గణనీయంగా తగ్గించామని వెల్లడి. విజయవాడ నగరంలో క్రమం తప్పకుండా పెట్రోలింగ్ బీట్లు పెంచి అనుమానితులపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించిన డీజీపీ. సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా. అంగన్వాడీలకు సీఎం జగన్ ఇచ్చిన మాటపై మడమ తిప్పటం సిగ్గుచేటన్న ఉమా. అధికారంలోకి రాకముందు అంగన్వాడీలకు మెరుగైన జీతాలు ఇస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని జగన్మోహన్ రెడ్డి విమర్శించారని విమర్శ. జగన్ కు వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందని, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో విపక్షాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జైల్లో ఉన్నప్పుడు ప్రపంచంలోని అన్ని రోగాలు తనకు ఉన్నాయని చంద్రబాబు చెప్పుకున్నారని, ఇప్పుడు రొమ్ములు విరుచుకొని దేశమంతా తిరుగుతానని అంటున్నారని విమర్శించారు. టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయని ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని అన్నారు. తెలంగాణలో జనసేనకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పారు. ఒక రాజకీయ పార్టీగా టీడీపీ ఉనికిని కోల్పోయిందని, ఇప్పుడు ముఠాగా తయారైందని దుయ్యబట్టారు. రాస్తారు అది వాగడమేనా? వీళ్ళు ఏం వాగుతున్నారో మళ్ళీ వాళ్ళు దాన్ని అక్కడ ఆ పేపర్లో కక్కడమో మీడియాలో రావడం, ఇదే రాజకీయం అని కొట్టుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నాం, వాళ్ళు ఇట్లే పగటి కళలు కంటుంటే కర్ణివ్వండి. వాళ్ళు మేమేం చేస్తున్నామో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో చూసి దాని ఇంటర్ప్రిటేషన్లు ఇచ్చుకుంటూ కూర్చొనివ్వండి. ఇటువైపు ఏం జరుగుతుంది అనేది మీడియాను మేము, వీళ్ళకి సంబంధం లేని మీడియా ఉంది, న్యూట్రల్ మీడియా ఉంది, మీలాంటి వాళ్ళు ఉన్నారు, మీరు గమనించండి, బయట సొసైటీ గమనించండి. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, 2019లో ప్రజల ఆశీస్సులతో ఒక హోప్తో జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చుకుంటే అధికారంలోకి థంపింగ్ మెజారిటీతో రాష్ట్ర ప్రజలు, ఆయన తానిచ్చిన హామీలన్నీ 99.5% పూర్తి చేసి తర్వాత నేను బ్లెస్సింగ్స్కి వెళ్తాను, మళ్ళీ ఆశీస్సులు కోరుతాను 2024 కని 19కి ముందు చెప్పాడు. 19 తర్వాత అధికారంలోకి వచ్చాక చెప్పాడు. దానికి తగినట్టే అడుగులు వేశాడు. అలాగే 24కు ముందు, అంటే దాదాపు 2 ఏళ్ల ముందు నుంచే, 1.5 సంవత్సరం 2 ఏళ్ల ముందు నుంచి ప్రజల్లో మమేకమైన పార్టీగా మళ్ళీ గడప గడపకు వెళ్ళండి మళ్ళీ దిశానిర్దేశం చేశారు. 175 కాన్స్టిట్యున్సీలో దాదాపు గడప గడపకు అన్ని కంప్లీట్ చేసుకున్నాం. వెళ్ళిన చోట వాళ్ళకి ఇదిగో మేము ఇది చేశాం, మీకు ఇది వచ్చాయని చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో 2-3 సార్లు 10 సార్లు ఎన్నిసార్లు అయినా ఒకటే చెప్తున్నారు, రాజకీయం అనేది ప్రజలకు సంబంధించింది, అది ఓ బాధ్యత. మనము ప్రజల్లో ఎన్ని మార్కులు తెచ్చుకుంటున్నాము అనేది మనకు తెలియాలంటే మనం వాళ్ళల్లో ఉండాలి. మీరు ఉండండి. ఇందులో ఏ కారణాల వల్ల అయినా మీకు సంబంధించినంత వరకు వాళ్ళ ఆశీస్సుల్లో కానీ లేదా వీళ్ళు తేడా కనపడితే ఏమీ అనుకోవద్దు, మీకు ఇంకో బాధ్యత అప్పచెప్పి ఇక్కడ ఇంకెవరైనా చూస్ చేస్తామంటారు. ఎందుకంటే ఏ పార్టీకైనా అల్టిమేట్ వచ్చి మళ్ళీ ఎలక్షన్ క్రైటీరియా గెట్ రాయి అక్కడ మనం ఏం చేస్తాము, ఎన్ని స్కోర్ చేస్తాము, ప్రజల కోరికలు ఆకాంక్షలు తీర్చాలన్నా కూడా ముందు గెలవాలి, పార్టీగా గెలవాలి. కాబట్టి మనం అది చూడాల్సి వస్తుంది, గెలుపు ఇది చూడాల్సి వస్తుంది. 175 టార్గెట్ పెడతాం ఇది అంటున్నారు, అది వాళ్ళు ఎగతాలు చేస్తూ వేస్తున్నారు. ఆ ప్రక్రియలో భాగంగా ఎన్నికలు 4-5 నెలల్లో ఉండగా ఈరోజు ఎవరికైతే ఇంతకంటే మెరుగైన అవకాశాలు ఇంకో దగ్గర ఉంటేనో, లేదా దీనికంటే డిఫరెంట్ బాధ్యతలు వాళ్ళకి చెప్పి ఇక్కడ ఇంకోరిని తీసుకొస్తే ఉపయోగం ఉంటుంది అనుకున్నాం. ఈ నేపథ్యంలో కుదిరితే సామాజిక సమతుల్యత సాధించడానికి ఆయన బలంగా నమ్మే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఇది పెంచాలనుకోవడం, మహిళలకు వాటా పెంచాలనుకోవడం, వీటికి కుదిరితే వాటిని జోడిస్తూ ఇది అన్ని శాస్త్రీయంగా సర్వేలు చేసుకుంటూ అడుగులు వేస్తున్నాం. ఇది పార్టీ వైపు జరిగేది. ముఖ్యమంత్రి జగన్ సాధించిన ఘనతలతో రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని టీడీపీ నేత పట్టాభిరామ్ విమర్శించారు. నిరుద్యోగ రేటులో ఏపీని దేశంలోనే నెంబర్ 1 గా నిలిపిన ఘనత జగన్దేనని అన్నారు. మన దేశంలోని పట్టభద్రుల్లో ఎక్కువగా నిరుద్యోగులు ఏపీలోనే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ నివేదికలో వెల్లడైందని చెప్పారు.
24% నిరుద్యోగ రేటుతో బీహార్ ను ఏపీ మించిపోయిందని విమర్శించారు. నిరుద్యోగ రేటు తెలంగాణలో 16.6%గా, తమిళనాడులో 16.3%గా, బీహార్ లో 16.6%గా, కేరళలో 19.8%గా ఉందని చెప్పారు. ఘనతలు ఆయన సాధించినటువంటి ఘనతలు ప్రతిరోజు కూడా మనం తలదించుకునే విధంగా ఉంటాయి. సాధారణంగా మన రాష్ట్రం ఏ రంగంలో అయినా ఇదిగో ఈ రకంగా ఘనత సాధించింది, ఇంత మంచి పేరు తెచ్చుకుంది అని గర్వంగా చెప్పుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సాధారణంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆ రకంగానే రకరకాలుగా వివిధ రంగాల్లో ఇదిగో మా రాష్ట్రం ఎంత గొప్పగా ఉంది, అంత గొప్పగా ఉందని చెప్పి గర్వంగా మనం చెప్పుకుని తిరిగేవాళ్ళం. కాలర్ ఎగరేసుకుని నిలబడేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ ఏ రోజు ప్రధాన వార్త చూసినా కూడా మన సిగ్గుతో తలదించుకునే విధంగానే వార్తలు ఉంటూ ఉన్నాయి, వాస్తవాలు ఉంటూ ఉన్నాయి, వివిధ కేంద్ర ప్రభుత్వ నివేదికలు ఉంటూ ఉన్నాయి. వివిధ రంగాల్లో రాష్ట్రం ఎంత అధ్వానంగా మరి తన పనితీరు ప్రదర్శిస్తుందో ప్రతిరోజు కూడా మనం నిత్యం పేపర్లలో చదువుతూనే ఉంటాం. మరి ఆ కోవలోనే ఈరోజు మళ్ళీ మనం ఒక కొత్త నివేదిక యొక్క ఫలితాలు, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించినటువంటి ఈ సర్వే ఏదైతే ఉందో, మరి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్లానింగ్ వారు నిర్వహించినటువంటి ఈ సర్వే, ఆ సర్వే నివేదిక, తాజా నివేదికలో కొత్తగా ఒక అంశం ఏం బయటపడిందంటే, దేశంలోనే మరి అత్యధికంగా చదువుకున్న యువతలో నిరుద్యోగులు అత్యధికంగా ఉన్నది మన రాష్ట్రంలోనే అని చెప్పి ఈరోజు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్. నిరుద్యోగంలో నెంబర్ 1, పట్టభద్రుల నిరుద్యోగంలో బీహార్ని మించిపోయిన ఏపీ, అత్యధికంగా రాష్ట్రంలో 24% నిరుద్యోగిత, కేంద్ర ప్రభుత్వ వార్షిక నివేదికలో బహిర్గతం. రాష్ట్రంలో విజయవాడ కమిషనరేట్ పరిధిలోనూ నేరాలు గణనీయంగా తగ్గి శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపి ఆ సంఖ్యను గణనీయంగా తగ్గించామని చెప్పారు. విజయవాడ నగరంలో క్రమం తప్పకుండా పెట్రోలింగ్ బీట్లు పెంచి అనుమానితులపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జగ్గైపేట సమీపంలోని ఎంసీఎల్ అతిథి గృహంలో విజయవాడ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులతో బుధవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపి ఆ సంఖ్యను గణనీయంగా తగ్గించామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చేపట్టిన పలు చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పారు. వాహనాల దొంగతనాలు, గంజాయి రవాణా కేసులు తగ్గాయని, రాష్ట్ర సరిహద్దుల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశామని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో క్రమం తప్పకుండా పెట్రోలింగ్ బీట్లు పెంచి అనుమానితులపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని, పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులతో మర్యాదగా వ్యవహరించాలని, గంజాయి కేసుల్లో నిర్దేశిత సమయానికి ఛార్జ్షీట్లు వేయాలని ఆదేశించారు. మహిళలకు సంబంధించిన కేసుల్లో అలసత్వం లేకుండా దర్యాప్తు చేయాలని, ఈజింగ్ ను పూర్తిగా నిర్మూలించాలని సూచించారు. ట్రాఫిక్ పరంగా బ్లాక్ స్లిప్లు గుర్తించి తగిన చర్యల ద్వారా రోడ్డు ప్రమాదాలు నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని పేర్కొన్నారు. సమీక్షలో వివిధ నియోజకవర్గాల నుంచి కమిషనరేట్ పరిధి ఉన్నతాధికారులు, విజయవాడ సిపి కాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని, ఏసీపీలు సత్యబాబు, అజిత తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కమిషనరేట్ రివ్యూ చేశాం ఈరోజు. ఎస్ఐస్, సిఐస్ అండ్ దెన్ ఏసీపీస్, డీసీపీస్ అండ్ కమిషనర్తో వివిధ కానిస్టేబుల్స్ కూడా కొంతమందిని పిలిపించాం. క్రైమ్ రివ్యూ చేయడం, తర్వాత మొత్తం రాష్ట్రంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఏమైనా కూడా కొన్ని పొరపాట్లు జరుగుతుంటే వాటిపైన కూడా కొంత కౌన్సిలింగ్గా ఒక సెషన్గా పెట్టడం లాంటివి చేశాము ఈరోజు. క్రైమ్ రివ్యూ చూస్తే చాలా వరకు అన్ని రంగ్స్లోనూ మంచి ఫలితాలు ఉన్నాయి. బాడీలీ అఫెన్సెస్, మర్డర్స్, అటెంప్ట్ మర్డర్స్, కిడ్నాపింగ్స్, ఓకే, హర్ట్స్, గ్రీవియస్ హర్ట్స్, ఇవన్నీ కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో బాగా తగ్గాయి. అట్లే క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ కూడా డైవరీ డెత్స్ కానీ, 490 కేసెస్, రేప్ కేసెస్, తర్వాత అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఉమెన్, పాక్సో కేసెస్, చిల్డ్రన్ పైన జరిగినవి, ఇటువంటి అటెంప్ట్ మర్డర్స్, క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్లో ఈ విధంగా తీసుకుంటే అన్ని కేటగిరీలో కూడా క్రైమ్ 2023లో 22తో పోలిస్తే తగ్గింది.
అంగన్వాడీలకు ఎన్నికల ముందు ఇచ్చిన మాటపై మడమ తిప్పటం సిగ్గుచేటని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. అధికారంలోకి రాకముందు అంగన్వాడీలకు మెరుగైన జీతాలు ఇస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని జగన్మోహన్ రెడ్డి విస్మరించారని దుయ్యబట్టారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మొగల్రాజ్పురంలో విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి రాకముందు అంగన్వాడీలకు మెరుగైన జీతాలు ఇస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని జగన్మోహన్ రెడ్డి విస్మరించారని దుయ్యబట్టారు. తెదేపా హయాంలో 4,200 నుంచి 10,500కు, సహాయకులకు 2,000 నుంచి 6,000కు పెంచామని గుర్తు చేశారు. వైకాపా అధికారంలోకి వస్తే టీచర్లకు 20,000 ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. న్యాయమైన హక్కుల కోసం వారు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందన్నారు. అంగన్వాడీ టీచర్ల గొంతు కోశారని విమర్శించారు. తెదేపా హయాంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించామన్నారు. ఇప్పుడు అంగన్వాడీ పిల్లలకు పాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఉద్యోగులు, అసంఘటిత కార్మికులను బంగాళాఖాతంలో కలిపేస్తున్నారని పేర్కొన్నారు. గ్రాట్యుటీ, పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, డి మురళీకృష్ణంరాజు పాల్గొన్నారు. 2019కు ముందు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకి అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. నేను అధికారంలో రాగానే నాడు నేడు కింద అంగన్వాడీ సెంటర్లన్నింటినీ కూడా రూపురేఖలు మారుస్తాను, అట్లాగే మీ అందరికీ జీతాలు వర్కర్లకు కానీ, అంగన్వాడీ టీచర్లకు కానీ, అంగన్వాడీ వర్కర్లకు కానీ బ్రహ్మాండమైన జీతాలు ఇస్తాను, తెలంగాణ కన్నా 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తాను అని అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినాక ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు అంగన్వాడీ టీచర్లకు తాగిస్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ వినూత్న సరికొత్త ఆఫర్లతో కస్టమర్ దేవుళ్లకు ఆహ్వానం పలుకుతుందని ఆర్ఎస్ బ్రదర్స్ బ్రాంచ్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ అన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రతి 500 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్ ఇవ్వడం జరుగుతుందని, లక్కీ డ్రాలో పాల్గొని విలువైన బహుమతులను గెలుచుకోవాల్సిందిగా ఆయన కోరారు. నగరంలో ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ సరికొత్త విభాగంతో ముస్తాబయ్యి సరికొత్త వినూత్న ఆఫర్లతో మీ ముందుకు వచ్చిందని ఆర్ఎస్ బ్రదర్స్ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన షాపింగ్ మాల్ నందు ఏర్పాటు చేసిన ఆఫర్ల వివరాలను వెల్లడించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా న్యూ ఇయర్, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని షాపింగ్ మాల్ 16వ వార్షికోత్సవం సందర్భంగా షాపింగ్ మాల్ నందు ఆఫర్లతో పాటుగా 4 లక్కీ డ్రాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. డ్రాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా ఆయన కోరారు. డిసెంబర్ 17, డిసెంబర్ 27, జనవరి 6, జనవరి 15 ఈ 4 తేదీలలో 75 మందికి లక్కీ డ్రా విజేతలను ప్రకటించడం జరుగుతుందని అన్నారు. కస్టమర్ల సమక్షంలోనే లక్కీ డ్రాను తీయడం జరుగుతుందన్నారు. గెలుపొందిన విజేతలకు టీవీఎస్ జూపిటర్స్, శాంసంగ్ టీవీలు, స్మార్ట్ టీవీలు, గెలాక్సీ i7 లైట్ వెయిట్ ప్యాడ్స్, 100 గ్రాముల సిల్వర్ బౌల్స్, పానాసోనిక్ ఎలక్ట్రికల్ కుక్కర్స్ లక్కీ డ్రా అందజేయడం జరుగుతుందన్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ విచ్చేసి బహుమతులను గెలుచుకోవాలని ఆయన ఆకాంక్షించారు. దాదాపుగా 300 మందికి లక్కీ డ్రా విన్నర్లుగా ప్రకటించడం జరుగుతుందన్నారు. కస్టమర్ దేవుళ్ళందరికీ నమస్కారం అండి. మీ అందరినీ ఈ క్రిస్టమస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా ఆర్ఎస్ బ్రదర్స్ వారు లక్కీ డ్రా నిర్వహిస్తున్నాము. ఈ లక్కీ డ్రాకి అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ ఏడాది ముందు ఏడాది లాగానే ఎన్నో ఆఫర్స్ తో ముందుకు వస్తున్నాము. ఆఫర్సే కాకుండా 4 లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నామండి. ఈసారి షాపు ఇంకొక ఫ్లోర్ యాడ్ చేసాం. 40,000 SFTతో ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్ ముస్తాబయింది. వచ్చి మీరే ఆఫర్స్, కొత్త ఆఫర్స్ ఎలా ఉన్నాయో చూడండి. రేపు డిసెంబర్ 17వ తారీఖు, అలాగే డిసెంబర్ 27, జనవరి 6, జనవరి 15 ఈ 4 తేదీల్లో ప్రతి తేదీన 75 మందికి లక్కీ డ్రా విన్నర్స్ ని ప్రకటిస్తాము. మా ఈ షాపులోనే కస్టమర్స్ సమక్షంలోనే డ్రా తీయటం జరుగుతుంది. టీవీఎస్ జూపిటర్స్, శాంసంగ్ టీవీస్, స్మార్ట్ టీవీ, అలాగే గెలాక్సీ i7 లైట్ వెయిట్ ప్యాడ్స్, 100 గ్రామ్స్ సిల్వర్ బౌల్, పానాసోనిక్ ఎలక్ట్రిక్ కుక్కర్స్ ఇవన్నీ లక్కీ డ్రా విన్నర్స్ కి ఇవ్వబడుతున్నాయండి. తప్పకుండా మీరందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి గెలుస్తారని కోరుతున్నాము. దాదాపు 300 మందికి లక్కీ డ్రా విన్నర్స్ ని ప్రకటిస్తాము. ఇది ఈ ఏడాది 16వ వార్షికోత్సవం సందర్భంగా ఈ డ్రా మేము నిర్వహిస్తున్నామండి. మున్సిపల్ కార్మికులతో సహా అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ క్రమబద్ధీకరించాల్సిందేనని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ధర్నా చౌక్ లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 3వ రోజైన బుధవారం రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల ఆందోళన సందర్భంగా మంత్రులు, అధికారులు చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చూపడం లేదని ఆరోపించారు. జగనన్న హామీలైన కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లను ఈ నెల 21వ తేదీలోపు పరిష్కరించాలని కోరారు. లేకపోతే నిరవధిక సమ్మెకు పిలుపునిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికలకు ముందు
అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం ఇస్తా అంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పారు. 4.5 ఏళ్ళు అయిపోయింది. 6 నెలల్లోనే అమలు చేస్తా అన్నటువంటి హామీని ఇంతవరకు అమలు చేయకుండా అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ ద్రోహం చేస్తా ఉన్నారు. ఇంకో 3 నెలల్లో మళ్ళీ ఎన్నికలకి రెడీ అవుతున్నారు. ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అవుట్ సోర్సింగ్ కార్మికుల ఉద్యోగాలు పర్మనెంట్ చేయండి. సమాన పని సమాన వేతనం ఇవ్వండి. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి హెల్త్ రిస్క్ అలవెన్స్ ఇవ్వండి. క్లాబ్ డ్రైవర్లు 18,500 జీతం చెల్లించండి. పర్మనెంట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయండి. ఇవన్నీ అమలు చేయకుండా నీ ప్రభుత్వం కనుక మొండిగా వ్యవహరిస్తే, నిర్బంధం ప్రయోగిస్తే ఈ నెల 21 వరకే ఓపీకి భర్తం. 21 తర్వాత అవసరమైతే కలిసి వచ్చే సంఘాలు కలుపుకొని నిరవధిక సమ్మెకి వెళ్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ప్రజలందరికీ అనుక్షణం మంచి చేయాలని తప్పించే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కుల మత పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు. బుధవారం తూర్పు నియోజకవర్గంలోని 17వ డివిజన్లో జరిగిన వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ ఆ డివిజన్ పరిధిలో అమలు చేసిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల డిస్ప్లే బోర్డును ఆవిష్కరించారు. 17వ డివిజన్ 80 సచివాలయ పరిధిలో ఆడుదామాంధ్రాలో నమోదు చేసుకున్న క్రీడాకారులకు కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈ 4.5 కాలంలో ఈ డివిజన్లో 15,81,00,000 రూపాయలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించడం జరిగిందని అన్నారు. భవిష్యత్తు గ్యారంటీ అని తిరుగుతున్న చంద్రబాబు పార్టీకే గ్యారెంటీ లేదు అని, అధికారంలోకి వస్తే చేస్తామని చెబుతున్న ఆయన గత 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రంలో పాలన సక్రమంగా జరుగుతుంది అని, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు నిత్యం ప్రజలలో ఉంటూ వారికి అన్ని విధాలుగా సహాయపడుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులమతాలకు పార్టీలకు అతీతంగా ఒకే జగన్మోహన్ రెడ్డి పనిచేశారు తప్ప ఏ నాయకుడు చేయలేదని అవినాష్ అన్నారు. ఈ సంక్షేమ పాలన కొనసాగాలి అంటే జగనన్నే మరలా ముఖ్యమంత్రి కావాలని, అందుకే దమ్ము ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చి అడుగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి, శాప్ డైరెక్టర్ కావటి దామోదర్, నాగవంశీ కార్పొరేషన్ డైరెక్టర్ సుజాత, అధ్యక్షులు కాసిం, సీనియర్ నాయకులు బొడ్డు అప్పలనాయుడు, చింతా బుచ్చిబాబు, తజుద్దీన్, అయ్యప్పరెడ్డి, నరసింహారెడ్డి, మల్లి, దుర్గమ్మ, దేవి, కమలమ్మ మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నగర నాయకులకి, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్స్ కి, సెక్రటరీస్ కానివ్వండి, మిగిలిన డ్వాక్రా అధికారులు అందరి దగ్గర పేరు పేరున నాకు ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు దాదాపుగా 1.5 రోజుల నుంచి గారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి, అదే పక్క 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే చంద్రబాబు ఇచ్చిన హామీలు, మనల్ని మోసం చేసి మాయ చేసిన హామీలు ఇంకో పక్క వివరిస్తానికి ప్రతి ఇంటికి దగ్గర, ప్రతి సచివాలయం ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కన్వీనర్లు అందరిగా ప్రతి ఇంటికి వెళ్తాం గారు జరుగుతాను. దాదాపుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ఒక పరిపాలన ఏ విధంగా ఉండటానికి అని చెప్పిన ఒక నిదర్శనం. నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మీ మధ్య, ప్రజల మధ్య, మీ ఇళ్ల మధ్య తిప్పుతూ మీకు ఏ సమస్య ఉన్నా గారు పరిష్కరిస్తానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. గర్భ మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా మేమందరం గారు మీ ఇంటికి వచ్చాం కదమ్మా. దాని తర్వాత జగనన్నే మా నమ్మకం అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ కానివ్వండి, కన్వీనర్లు కానివ్వండి, గృహసారథులు కానివ్వండి, వాళ్ళందరూ గారు మీ ఇంటికి వస్తడం జరిగింది. తర్వాత జగనన్న సురక్ష కార్యక్రమం, తర్వాత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా వాలంటీర్లు, మెడికల్ డిపార్ట్మెంట్ అందరు గారు మీ ఇంటికి వచ్చి మీ ఆరోగ్య సమస్యల గురించి పట్టించుకునే విధంగా మీకు టెస్టులు కానివ్వండి, సర్టిఫికేట్లు కానీ చేస్తాం గారు జరిగింది. మళ్ళీ ఈరోజు మీ మధ్య తిరగటానికి, మీకు అందుబాటులో ఉండటానికి, మీకు ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా, ఇంకేమైనా పథకాలు రావాల్సిన వాళ్ళు ఉన్నారా అని చెప్పని కనుక్కోవటానికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం అవసరం అని చెప్పే విధంగా ఈరోజు మళ్ళీ మేము అందరం మీ ముందుకు వస్తాం జరుగుతాయని, అంటే ప్రజల కోసం, ప్రజల యొక్క క్షేమం కోసం ప్రతి నిత్యం గల ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తప్పించే నాయకులు ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు.
ఈరోజు ఆయన పరిపాలన, ఆయన ఒక ఏదైతే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, పార్టీకి ఓటేసినా ఓటేయకపోయినా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, మీలో చాలా మంది మహిళలకు అమ్మఒడి వస్తుందమ్మా, పెన్షన్ వస్తుందా, ఇంటికి వచ్చి పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా, చేయూత వచ్చేవాళ్ళు ఉన్నారా, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, చేదోడు కానివ్వండి, తోడు కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, అనేక పథకాలు, వాహన మిత్రం అనేవండి, అనేక పథకాలు మీ అందరి గారు వస్తున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు గత 2 రోజులుగా సమ్మెబాట పట్టారని, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబ్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబ్లేష్ మాట్లాడారు. ఉన్నతాధికారులు అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె విరమణ చేయాలని, వేధింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చర్చల సమయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే సమ్మెబాట పడుతున్నామని, చర్చల్లో సంబంధిత మంత్రికి వివరించామని చెప్పారు. ప్రభుత్వం యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే సుమారు 1,00,000 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్స్ 12వ తారీఖు నుంచి నిన్నటి నుంచి సమ్మెబాటులో ఉన్నారు. అంగన్వాడీ కార్మికులు తమ సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వంతో ఇప్పటికే 2 దఫాలు 12వ తారీఖు సమ్మెకు ముందు 2 దఫాలు చర్చలు చేశారు. చర్చలు విఫలమయ్యాయి. డిసెంబర్ 11వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమక్షంలో స్త్రీ సంక్షేమ శాఖ, స్త్రీ మరియు మహిళా సంక్షేమ శాఖ కమిషనరు, డైరెక్టరు వీళ్ళందరి సమక్షంలో జరిగిన చర్చల్లో సుమారు 3 గంటలు చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి చివరికి చేతులు ఎత్తేశారు. తిరిగి నిన్న సమ్మెబాట పట్టిన తర్వాత అంగన్వాడీలు మంత్రితో చర్చలు ఉన్నాయి, మీరందరూ సచివాలయానికి రమ్మని అందరినీ 3 సంఘాలని ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు నాయకుల్ని సచివాలయానికి పిలిపించి మంత్రి లేకుండా కమిషనర్తో చర్చలు ఏర్పాటు చేసి, కమిషనర్ చర్చల్లో ఏదైతే అంగన్వాడీలు తమ వేతనాలు 26,000 పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ కోరితే ఈ 2 మినహా మిగతాయి మేము పరిష్కారం చేయడానికి సుముఖంగా ఉన్నాము, మీరు సమ్మెని తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు హుకుం జారీ చేసి, మీరు సమ్మెను విరమించకపోతే మేము మిమ్మల్ని అందరినీ డిస్మిస్ చేసి ఉద్యోగంలోంచి తీసివేసి అంగన్వాడీ కార్యకర్తలుగా, మినీ వర్కర్స్గా మిమ్మల్ని అందరినీ తొలగించి కొత్త వారిని ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో కలెక్టర్లకు ఇస్తుంది. కలెక్టర్ల ద్వారా మేము అంగన్వాడీల పనిని తిరిగి పునర్నిర్మించుకుంటామని చెప్పేసి స్త్రీ సంక్షేమ శాఖ కమిషనరు కార్మిక సంఘాల నాయకులతో బెదిరింపు మాటలుగా మాట్లాడడం, ఇది సీఎం గారు చెప్పిన మాటగా మేము మీకు చెప్తున్నామని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైంది. గొంతెమ్మ కోరికలు అంగన్వాడీలు కోరడం లేదు. వెట్టి చాకిరీ పేరుతో, యాప్ల పేరుతో పనిభారం పెంచి జీతాలు ఇవ్వకుండా, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకుండా చాలా పనిభారం పెడతా ఉన్నారు. సొంత తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులుగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలను చూసుకునే అంగన్వాడీ ఆయాలు, అంగన్వాడీ టీచర్లు, కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సంక్షేమ బాటని విస్మరించి ఈరోజు జగన్ ప్రభుత్వం అంగన్వాడీలు చేస్తున్న సమ్మెని విచ్ఛిన్నం చేయడం కోసం పుంకానుగా ఈరోజు అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. జగన్ ప్రభుత్వం నేను ఉన్నానని ఏదైతే మాట చెప్పి మడమ తిప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంగన్వాడీని తీవ్రంగా మోసగిస్తూ ఉన్నాడు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 కనీస వేతనం ఇవ్వాలి, గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమ్మెని విచ్ఛిన్నం చేయడం కోసం, అంగన్వాడీని బెదిరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ఎత్తుగడలు వేస్తుంది. దీన్ని విరమించుకోవాలని చెప్పేసి బేషరతుగా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని, కేంద్ర గణాంకాల ప్రకారం సమస్యాత్మక అంశాల్లో మాత్రం రాష్ట్రాన్ని జగన్ ముందంజలో ఉంచారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. నిరుద్యోగ సమస్యతో పాటు నేరాలు, గంజాయి విక్రయాలు, మాదక ద్రవ్యాల వినియోగంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని ఆరోపించారు. బుధవారం 8వ డివిజన్ గాయత్రీనగర్ లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. తన సొంత నిధులు 50,000 వెచ్చించి తయారు చేయించిన ఇస్త్రీ, టిఫిన్ బళ్లను 2 పేదలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యతో పాటు నేరాలు, గంజాయి విక్రయాలు, మాదక ద్రవ్యాల వినియోగంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామా అని ప్రజలు బాధపడుతున్నారని, రానున్న ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, నాయకులు జాస్తి లక్ష్మీపతి, మల్లెల రామకృష్ణ, మురళి, నాగేశ్వరరావు, రామారావు, రమేష్, కృపారావు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఏం చదువుకున్నారంటే ఆయన చదువులు చెప్పడు, ఇంటర్మీడియట్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్, అన్ని ఫస్ట్ అని చెబుతారు ఆయన. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కూడా
నెంబర్ 1 స్థానంలో ఉంది. అంటే ఆయనకి నెంబర్ 1 స్థానం ఉందనేదే ఆయనకి ఇష్టం తప్పితే అది దేంట్లో ఉంది, ఇది మంచిగా చేయడని ఎక్కడ కూడా ఆలోచించిన దాఖలాలు లేవు. ఇవాళ భారతదేశంలో కేసుల్లో కానీ లేదా అక్రమాల్లో కానీ నెంబర్ 1 స్థానంలో ఉంది ఏ రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుపడాలో, లేదా పాలకులు సిగ్గుపడాలో, లేదా ఆ పాలకులకి ఓటేసిన వాళ్ళు సిగ్గుపడాలో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేరాల్లో అగ్రస్థానంలో ఉందంటే నిన్న డీజీపీ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, నేరాలు తగ్గినాయని. అంటే అప్పుడు 100 ఉంటే ఇప్పుడు 50కి వస్తే తగ్గింది అనుకుంటున్నాడో ఏమో కానీ, బట్ భారతదేశంలో అందరికంటే కూడా ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల ఎంత నష్టం అంటే ప్రతి ఒక్క పౌరుడికి నష్టమే. ఆంధ్ర రాష్ట్రం వాళ్ళకి ఏదైనా బ్యాంక్ వెళ్తే అప్పులు కూడా ఇవ్వరు, ఎందుకంటే ఇక్కడ నేరాలు ఎక్కువ, అప్పు తీసుకునేవాడు తీర్చే అవకాశాలు ఉండవని చెప్పి. ఈ రోజున పని చేసుకోవడానికి ఎక్కడ కూడా పనులు లేవు. ఇవాళ చిల్లర దొంగలు గతంలో ఎట్టయితే రోడ్డు మీద ఉన్న ఇనప మొక్కలు ఎత్తుకెళ్ళిపోయి స్క్రాప్ కేసి దాంతో ముందు తాగేవాళ్ళు ఉండేవారు, ఆ మధ్యకాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి నేరాలు తగ్గాయి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి పని దొరికింది. వాళ్ళు చక్కగా మర్యాద పూర్వకంగా చేసుకునే పనులు చేసుకుని అందరూ కూడా మంచి మనుషులుగా మారారు. మరలా అలాంటి వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ ఉపాధి లేకుండా చేసి, వాళ్ళందరికీ కూడా మద్యం మాత్రం విపరీతంగా అందుబాటులోకి తెచ్చి, గంజాయిలు కూడా తెచ్చి, వాళ్ళందరికీ అలాంటి చెడు అలవాట్లకు పడి ఇవాళ చిల్లర దొంగతనాలకి మరలా కూడా విచ్చలవిడిగా విజయవాడ నగరంలో ఎక్కడ రోడ్డు మీద ఉన్న బండి నిమిషంలో మాయమయ్యే పరిస్థితి వచ్చేసి, లేకపోతే ఇనప బొచ్చే ఏది కూడా దొరకట్లా, అన్ని కూడా దొంగతనాలు అయిపోతా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం జగన్ కు వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో విపక్షాలు ఉన్నాయని ఎద్దేవా. టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయని ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలన్న సజ్జల. నిరుద్యోగ రేటులో బీహార్ను ఏపీ మించిపోయిందన్న టీడీపీ నేత పట్టాభిరామ్. నిరుద్యోగం పెరగడానికి జగన్ అసమర్థతే కారణమన్న విమర్శ. నిరుద్యోగ వృత్తికి కూడా మంగళం పాడారని మండిపాటు. రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గి శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపి ఆ సంఖ్యను గణనీయంగా తగ్గించామని వెల్లడి. విజయవాడ నగరంలో క్రమం తప్పకుండా పెట్రోలింగ్ బీట్లు పెంచి అనుమానితులపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించిన డీజీపీ. సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా. అంగన్వాడీలకు సీఎం జగన్ ఇచ్చిన మాటపై మడమ తిప్పటం సిగ్గుచేటన్న ఉమా. అధికారంలోకి రాకముందు అంగన్వాడీలకు మెరుగైన జీతాలు ఇస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని జగన్మోహన్ రెడ్డి విమర్శించారని విమర్శ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.